నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేవర్షి నారద జయంతిని పురస్కరించుకొని సమాచార భారతి ఆధ్వర్యంలో మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులందరినీ సన్మానించుకుంటూ వస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం కూడా మే 24 శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి సురానా హాల్ FTCCI లక్డీ కపూర్ భాగ్యనగర్ నందు ఇలానే మీడియా మిత్రులను సన్మానించుకోబోతోంది. నారద జయంతి రోజు మీడియా మిత్రులను ఎందుకు సన్మానిస్తారు అనే దానికి సంబంధించి చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తా. యుగ యుగాలుగా ధర్మరక్షణ, సమాజ సంక్షేమం, లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని వికసింపజేసిన దేవర్షి నారదుడు పాత్రికేయులందరికీ ఆదర్శం. అందుకనే నారద జయంతిని పాత్రికేయులందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోక కళ్యాణం కోసం లోకంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని దేవతలకు అందించడమే కాదు, దేవతలు ఏం చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది, అలాగే దేవతల ద్వారా ఎలాంటివి జరిపిస్తే లోక కళ్యాణం జరుగుతుందని అక్కడ సమాచారాన్ని ఇక్కడికి, ఇక్కడ సమాచారాన్ని అక్కడికి అందించడంలో నారదుడికి మించి ఇంకెవరైనా ఉంటారా? ఈరోజు పాత్రికేయులు కూడా సమాజంలో జరుగుతున్న తప్పుల్ని ప్రభుత్వం ఇస్తున్న హామీల విషయంలో నిజాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకోవాలి అంటే నారదుడిని గుర్తు చేసుకొని నారద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నారద జయంతిని పురస్కరించుకొని సమాచార భారతి ప్రతి సంవత్సరం నారదుడి గొప్పతనంతో పాటు పాత్రికేయుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ కొంతమంది పాత్రికేయులని సన్మానించుకుంటున్నారు. ఈ నెల 24వ తారీఖున నారద జయంతి పురస్కారాలు సమాచార భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరొకసారి అడ్రస్ని, తేదీని మీ అందరికీ తెలియజేస్తాను. మే 24, 2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సురానా హాల్ FTCCI లక్డీ కపూర్ భాగ్యనగర్ నందు. ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే కూడా 9948313985కి సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ పాత్రికేయ మిత్రులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి నిజంగా నారద మహర్షి పాత్రికేయుల యొక్క ప్రభావం సమాజానికి ఏ విధంగా ఉపయోగం అనేది తెలుసుకోవడంతో పాటు మనలాంటి పాత్రికేయుల సన్మానంలో మనందరం పాల్గొని వాళ్ళందరినీ అభినందించవలసిందిగా ఆర్ వాయిస్ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్న వీడియో చేయడం జరుగుతోంది. సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని అనుకుంటున్నాను. నేను కూడా ఆ రోజు అక్కడికి వస్తున్నాను. ఎందుకంటే నారద పాత్ర పోషించడంలో పాత్రికేయులు ముందుండాలి అనేది నా భావన. అదే భావన మీలో ఉంటే మనందరం అక్కడ కలుసుకుందాం. స్టే విత్ us.